కరెంటుకి సంబంధించి నిన్న చంద్రబాబు గారి శ్వేతపత్రం, దానికి సంబంధించినటువంటి విషయం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ అంశం మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏంటి అంటే, విద్యుత్తు వినియోగం చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి 2014-15 సంవత్సరానికి గాను రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 59,198 మిలియన్ యూనిట్లు. బాబు పదవి నుంచి దిగిపోయే నాటికి 2018-19 నాటికి 63,675 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. అంటే బాబు చెప్పినట్టు పెరిగింది 36% కాదు, 7.6% మాత్రమే. అంటే సాలీనా విద్యుత్ డిమాండ్ సగటు వృద్ధి రేటు 1.5% మాత్రమే. అదే సమయంలో జాతీయ స్థాయి వృద్ధి సగటు రేటు 4.5%. అంటే జాతీయ సగటు కన్నా తక్కువగా ఏపీలో విద్యుత్ డిమాండ్ ఉంది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టమైంది. జగన్ హయాంలో డిమాండ్ 63,675 మిలియన్ యూనిట్ల నుండి 23-24 నాటికి 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే పెరిగింది 26%. సగటున ఏటా వృద్ధి రేటు 5%. అలాగే డిస్కంలకు అప్పుల పాలు చేసింది బాబే అంటూ డిస్కంల నికర విలువ 2014లో చంద్రబాబు గెలిచే నాటికి -4,315 కోట్లు, 2019లో బాబు దిగిపోయే నాటికి -20,000 కోట్లు. ఇకపోతే విద్యుత్ సబ్సిడీ 2014-15 నుంచి 18-19 దాకా 5 ఏళ్లలో బాబు ప్రభుత్వం చెల్లించిన విద్యుత్ సబ్సిడీ 13,225 కోట్లు. 19-20 నుంచి 23-24 వరకు 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం సబ్సిడీ కింద ఆర్థిక మద్దతు కింద ఇచ్చింది 47,801 కోట్లు. ఇకపోతే విద్యుత్ అప్పులు జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల అప్పులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు 14 మార్చి నాటికి 29,551 కోట్లు. బాబు దిగిపోయే నాటికి 86,215 కోట్లు. అంటే ఏకంగా 56,664 కోట్లు. సగటున అప్పుల వృద్ధి రేటు CAGR 24%. అదే జగన్ హయాంలో 86,215 కోట్లు కాస్త 1,22,518 కోట్లకు పెరిగినాయి. జగన్ హయాంలో పెరిగిన అప్పులు కేవలం 36,303 కోట్లు. వాటి వృద్ధి రేటు CAGR 7.3 మాత్రమే. విద్యుత్ ఒప్పందాలు టీడీపీ ప్రభుత్వంలో 8,000 మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ PPLను అధిక ధర యూనిట్ 7 రూపాయలకు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కమ్లు ఏటా దాదాపు 3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ భారం మోయాల్సి వస్తుంది. ఈ ఒప్పందాల కోసం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని బ్యాక్డౌన్ తగ్గించారు. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాల మీద వడ్డీలు చెల్లించడం కోసం డిస్కంల ఆర్థిక సంస్థల నుంచి మరిన్ని రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ట్రూ అప్ ఛార్జీలు, బాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు వ్యయం ట్రూ అప్ని బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. దీంతో 14-19 మధ్య దాదాపు 20,000 కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. ఆ ట్రూ ఛార్జీలే జగన్ హయాంలో APRC అనుమతులతో డిస్కంలు వేశాయి. మరి ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు వెనక్కి తీసుకునే ఆలోచన ఉందో, విద్యుత్ ఛార్జీలు టారిఫ్ పెంచరా అని విలేకరులు అడిగితే నేను అలా అన్నానంటూ అవేవి జరగవని, ఛార్జీల పెంపు తప్పదని సంకేతం చంద్రబాబు ఇచ్చారని చెప్తున్నారు వీళ్ళు. అలాగే అధికారంలో ఉండగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలను 8,845 కోట్లు ఇవ్వకుండా ఎగేశారు అప్పుడు చంద్రబాబు. దాని మీద కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వం చెల్లించి ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద 43,744 కోట్లను జగన్ ప్రభుత్వం అందించింది. రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచారు. 1,700 కోట్ల ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలన 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తే జగన్ ప్రభుత్వంలో 5 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లు మంజూరు చేశారని, విద్యుత్ ఉత్పత్తి కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లను 800 మెగావాట్ల యూనిట్, నాళ్ల తాతారావు పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల యూనిట్ల జాప్యం వల్ల 12,818 కోట్లు నష్టమని అసత్యాల కథలేరు. నిజానికి ఈ 2 యూనిట్ల 1,600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తెచ్చింది జగన్. ఈ 2 ప్రాజెక్టుల పనులకు స్థిర ఫిక్స్డ్ రేట్ నిర్ణయించారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి అవకాశం లేదు. ఎగ్జిక్యూషన్ ఏజెన్సీలో జగన్ హయాంలో ఎటువంటి మార్పులు, విజిలెన్స్ విచారణ కూడా జరగలేదు. అంటే ఈ 2 ప్రాజెక్టుల అమల్లో ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి జాప్యం జరగలేదు. కోవిడ్ 2 దశల కారణంగా 2020-21లో ఏడాదిన్నరకు పైగా ప్రాజెక్టుల పనులు నిలిచిపోయినాయి. కోవిడ్ 3వ దశలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కార్మికులను సమీకరించడం, వారికి పునరావాసం కల్పించడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ పనులు చకచకా జరిపించి 2022 అక్టోబర్లో ప్రారంభించారు. NTTPSలో యూనిట్లో అదే ఏడాది డిసెంబర్లో ఉత్పత్తి మొదలుపెట్టారు. అయితే GST అమలు చట్టం మీద మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తం మీద వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. ఇందులో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదంటూ చాలా డీటెయిల్గా ఇంకా చాలా రాసుకొచ్చారు. బట్ ఇది ప్రాథమికమైనటువంటి సమాచారం.